ఈ రోజైతే నేను మా రిలేటివ్స్లో ఒకరు గోదానం ఇస్తున్నారండి. లంచ్‌కి కూడా ఇన్వైట్ చేశారనమాట. అక్కడికి వెళ్ళాము. అయితే గోదానం అనేది నేను చాలా సార్లు చూశాను కానీ ఎందుకు చేస్తారని తెలీదు. ఒకసారి తెలుసుకుందాము. గోదానం చేయడం ద్వారా మన పూర్వీకులు చేసిన తప్పులు, పాపాలు మనకి దరిచేరకుండా ఉంటాయటండి. అంతేకాకుండా సకల దోషాలు తొలగేందుకు కూడా గోదానం అనేది పూర్వం నుండి కూడా చేయడం అనేది ఒక ఆచారంగా వస్తుందంట. లక్ష్మీ సౌభాగ్యంతో పాటు ఇంటిల్లపాది కూడా సుఖ సంతోషాలతో ఉండేందుకు చాలా మంది ఇలా గోదానం చేస్తారటండి. గోదానం చేయడాన్ని మహాదానంగా భావిస్తారటండి. అందుకే ఇప్పటికీ కూడా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని పక్కన పెట్టకుండా ఇంకా ప్రతి ఒక్కరూ పాటిస్తూ గోదానం అనేది చేస్తున్నారట. ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ తెలియపోతే మనకు నిద్ర పట్టదు కదా, అందుకే వెంటనే వెళ్ళి అడిగేసి తెలిసేసుకున్నాను. నాకైతే ఆన్సర్ దొరికేసింది. మీలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్పాను. తర్వాత ఫుడ్ చేసేసి ఇంటికి వచ్చేసాము. మా ఛానల్ టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.